టు స్నాక్స్. కొంతమంది పిల్లలకి జోలపాట అంటే ఇష్టం, కొంతమంది పిల్లలకి కథలంటే ఇష్టం, మరికొంతమంది పిల్లలకి బొమ్మలంటే ఇష్టం. కానీ అందరి పిల్లలకి స్నాక్స్ అంటే చాలా చాలా ఇష్టం. పిల్లలకే కాదు, పిల్లల్ని ఇష్టపడే పెద్దవాళ్ళకు కూడా స్నాక్స్ అంటే ఇష్టం. మరి మీరు ఇష్టపడే స్నాక్స్ లో ఇవాళ నేను మీకు నేర్పించబోయే స్నాక్ ఏంటో తెలుసా? బ్రింజాల్ ముర్మురా. మరి బ్రింజాల్ ముర్మురాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా? బ్రింజాల్ ముర్మురాస్కి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ముర్మురాలు, కారపూస, ఉప్పు, కారం, నూనె, చిల్లీ గార్లిక్ సాస్, పల్లీలు. బ్రింజాల్ ముర్మురాస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి. ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చాలా ఇంట్రెస్టింగ్ గా ఇవాళ మన స్నాక్స్ లో మనం నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న బౌల్లోకి వంకాయల్ని మీకు కావాల్సిన సైజెస్ అండ్ షేప్స్ లో మీరు కట్ చేసి పెట్టుకోవచ్చు. నేను మాత్రం ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను వంకాయ పీసెస్ ని. సో ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నా. సో ఇందులోకి ఫస్ట్ నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఆయిల్. సో ఆయిల్ని ఓకే. సో నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ముక్కలు, తర్వాత కొద్దిగా కారం. సో ఆ స్పైసీ ఫ్లేవర్ తీసుకురావడానికి కోసం మనం కారం యాడ్ చేసుకుంటున్నాం అండి. సో కారం అండ్ దెన్ అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేస్తున్నా ఫర్ ద టేస్ట్. సో ఇలా వంకాయల్ని ఉప్పు, కారం అండ్ దెన్ ఆయిల్, వెల్లుల్లి వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇదంతా చూస్తుంటే నాకు ఏదో ఒక పచ్చడి పడుతున్న ఫీలింగ్. సో ఇప్పుడు ఇలా ఇవన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes పాటు వాటిని సోక్ అవ్వనివ్వాలి. ఈలోపు నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టేసుకోవాలి. సో ఈ పాన్లో ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకుందాం. సో లైట్గా ఆయిల్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాన్లోకి వేసేసుకుందాం. సో చక్కగా వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా చూసి మీరు నేనేదో వంకాయ ఫ్రై చేస్తున్నానని పొరపాటు పడకండి. సో నేను ఇవాళ చేసేది ఒక స్నాకే, అది కూడా బ్రింజాల్ ముర్మురాస్. సో వంకాయలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో బ్రింజాల్ ముర్మురాల కోసం మనం చక్కగా వంకాయల్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మరొక పాన్ మనం పెట్టుకుందాం. సో ఫర్ దాట్ స్టవ్ వెలిగించేసుకోవాలి. పాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ లేకపోతే పని అవ్వట్లేదు. ఇక్కడ లైట్గా ఆయిల్ వేసుకున్నాం అండ్ దాని తర్వాత ఫస్ట్ ఇందులోకి వేసుకుంటున్నాం కొద్దిగా పుట్నాల పప్పు. సో పప్పులు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో దాట్ పంటికి తగులుతూ ఉంటే అటే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ పల్లీలు కూడా మనం వేసుకుంటున్నాం. సో వీటిని చక్కగా మనం వేయించుకోవాలి. సో చూసారు కదండి, పల్లీలు అండ్ పుట్నాలు చక్కగా వేగిపోయాయి. మరి ఇప్పుడు నెక్స్ట్ నేను ఇందులోకి లైట్గా కరివేపాకు. సో చూసారు కదండి, కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను లైట్గా సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా కారం, ఆ స్పైసీనెస్ తీసుకురావడం కోసం. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఇలా మనం మిక్స్ చేసేసుకొని
ఇందులోకి మీకు కావాల్సినంత క్వాంటిటీ మురుమురాలు మీరు యాడ్ చేసుకోవాలి. సో నేనైతే 1 కప్, సో ఒక పర్సన్కి సరిపోయేంత మురుమురాలు తీసుకున్నాను. సో మురుమురాలు కూడా వేసేసుకున్నాం కదండి, చక్కగా ఫ్రై చేసేసుకున్నాం. మురుమురాలతో కొన్ని ప్లేసెస్లో ఇప్పటికీ కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. సో బ్రేక్ఫాస్ట్ టైంలో అండ్ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కూడా వాటిని పాలల్లో డిప్ చేసుకొని తింటుంటారు. సో రాయలసీమ సైడ్ ఎస్పెషల్లీ మురుమురాలతో ఎక్కువగా రెసిపీస్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇవాళ మనం స్నాక్స్లో కాస్త డిఫరెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం బ్రింజాల్ మురుమురాస్. సో ఈ మురుమురాలు కూడా వేసేసి చక్కగా వేయించుకున్న తర్వాత నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా చిల్లీ సాస్. సో లైట్గా చిల్లీ సాస్ మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. అండ్ అలానే కొద్దిగా సేవ్ కూడా వేసుకుంటున్నాం. అండ్ వీటితో పాటు ఆనియన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో లైట్గా ఆనియన్స్ కూడా. సో ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, సో చూసారు కదండి, ఈ మిక్సింగ్ తో మన బ్రింజాల్ మురుమురాస్ రెడీ అయిపోయినట్టే. మరి నెక్స్ట్ దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా సర్వ్ చేసుకోవాలని నేను మీకు చెప్తాను. సో బ్రింజాల్ మురుమురాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇక మనం ప్లేటింగ్ లో ఎలా దీన్ని సర్వ్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. సో మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మురుమురాల్ని ఫస్ట్ మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా. సో ఈవినింగ్ టైంలో చుడ్వాస్, మిక్స్చర్స్ ఇవన్నీ ఇష్టంగా తినే వాళ్ళకి ఆల్టర్నేట్గా బ్రింజాల్ మురుమురాస్ పెట్టచ్చు. బికాజ్ అవి ఇష్టపడే వాళ్ళు వీటిని కూడా అంతే ఇష్టంగా తింటారు. సో ఇలా మనం మురుమురాస్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా చాప్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని చక్కగా ఇలా మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక ఫైనల్గా ఈ మురుమురాస్ మీద లైట్గా ఆనియన్ స్లైసెస్ని కూడా మనం వేసేసుకుంటే ఆనియన్స్ ఇష్టపడే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. అండ్ కొద్దిగా సేవ్ అండ్ లైట్గా కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సో చూసారు కదండి, బ్రింజాల్ ముర్మురాస్ రెడీ అయిపోయింది. సో అలా ముర్మురాలు తింటూ బ్రింజాల్ ఫ్రై మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో అది టేస్ట్ చేస్తూ తింటుంటే సూపర్గా ఉంటుంది, యమ్మీగా ఉంటుంది. మరి కావాల్సిన దీనికి బ్రింజాల్ ముర్మురాస్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. బ్రింజాల్ ముర్మురాస్కి కావలసిన పదార్థాలు: వంకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ముర్మురాలు, కారపూస, ఉప్పు, కారం, నూనె, చిల్లీ గార్లిక్ సాస్, పల్లీలు. బ్రింజాల్ ముర్మురాస్ తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కట్ చేసిన వంకాయ ముక్కలు వేయాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్, వెల్లుల్లి ముక్కలు, కారం, ఉప్పు అన్ని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన వంకాయ ముక్కలను పాన్ లోకి వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పుట్నాల పప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఉప్పు, కారం కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు మురుమురాలు వేసి చక్కగా వేయించుకున్న తర్వాత కొద్దిగా చిల్లీ సాస్, సేవ్, వీటితో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మరమరాలను సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలను పెట్టి మురుమురాల మీద ఉల్లిపాయ ముక్కలు, సేవ్, కొద్దిగా కరివేపాకు వేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే బ్రింజాల్ ముర్మురాస్ రెడీ. సో బ్రింజాల్ ముర్మురాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో నేను మీకు చెప్తా. స్పైసీగా, టేస్టీగా ఉంది. వావ్! ఇలా బ్రింజాల్ ముర్మురాస్ తింటుంటే ఒక మంచి ట్రెడిషనల్ వంట తింటున్న ఫీలింగ్ అండ్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్. అండ్ మంచి స్పైసీగా కూడా ఉంది, అంటే చాలా ఎక్కువ స్పైసీగా కూడా కాకుండా పిల్లలు, పెద్దలు అందరు తినే విధంగా ఉంది. చాలా చాలా బాగుంది. ఇందులో
మనం ఇనీషియల్గా యాడ్ చేసిన వెల్లుల్లి ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ టేస్ట్ మాత్రం అదుర్స్. బ్రింజాల్ ముర్మురాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? youtube.com/ఈటీవీ అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో గనక మళ్ళీ చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ఈటీవీ అభిరుచిలో మళ్ళీ చూసేయండి. సో చూసారు కదండి, హౌ టు ప్రిపేర్ బ్రింజాల్ ముర్మురాస్. చాలా ఇంట్రెస్టింగ్ గా, ఈజీగా, యమ్మీగా మనం నేర్చుకున్నాం ఇవాల్టి మన స్నాక్స్ లో. రేపు మరో వండర్ఫుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. Till then keep watching ఈటీవీ అభిరుచి. టేక్ కేర్ అండ్ bye.